హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అయోధ్య రామాలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మందిరం సాంప్రదాయం నాగర్ శైలిలో ఉంటుంది. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉంటుంది. మొత్తం 3 అంతస్తుల్లో ఆలయం ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగులు ఎత్తుతో ఉండగా మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగమండపం, సభామండపం, ప్రార్థనా కీర్తన మండపాలు ఉంటాయి. అదేవిధంగా దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్టులు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకారం గోడ ఉంటుంది. ఆలయానికి 4 మూలల్లో 4 ఉపాలయాలు ఉన్నాయి. సూర్యదేవుడు, భగవతీదేవి, గణేశుడు, శివాలయం. ఉత్తర దిక్కులో అన్నపూర్ణాదేవి ఆలయం, దక్షిణ వైపు హనుమంతుడి మందిరం ఉంటుంది. ఆలయ సమీపంలో పురాతన బావి అంటే సీతాకూప్ అని కూడా అంటారు, అది కూడా ఉంది అంట. అదేవిధంగా ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదంట. పునాదిని 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు. గ్రానైట్ 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారట. మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయట. మందిరాన్ని పూర్తిగా భారత సాంప్రదాయ స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతో ఆలయం ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.